ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, అసలు ట్యూబ్స్ దేని వల్ల బ్లాక్ అవుతాయి, దాన్ని మనం ఓపెన్ చేసుకోలేమా అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. దీని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ట్యూబ్ షుడ్ బి ఓపెన్. ట్యూబ్ ఓపెన్ ఉంటేనే మనకు ఎగ్ కానీ వీర్యకణం కలిసే ఛాన్సెస్ ఉంటాయి. అదే ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు మనకు సహజంగా ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ అనేది ఉండదు. సో బేసికల్లీ ట్యూబ్స్ ఎప్పుడు బ్లాక్ అవుతాయి అంటే వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్. సో మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ మనకు పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ క్లమిడియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదు ట్యూబర్కులోసిస్ అనేది కూడా మనకి ఇండియాలో చాలా కామన్. సో టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా మేజర్ అబ్డామినల్ సర్జరీస్, అంటే పొట్టలో సర్జరీస్ అయినప్పుడు ఏంటంటే మనకు లైక్ పేగులకు సర్జరీస్ అట్లా అయినప్పుడు పక్కనే ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి అతుక్కపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ అడెషన్స్ కూడా ట్యూబల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కార్నియల్ ఫైబ్రాయిడ్ అంటాం. అంటే గర్భసంచిలో గడ్డ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఆ ట్యూబల్ ఓపెనింగ్ దగ్గరే గడ్డ ఉంటే మాత్రం అది వెళ్ళి ఆ ట్యూబ్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. అంటే ప్రీవియస్ సర్జరీస్, ట్యూబ్ పైన ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, లేదు ఎక్టోపిక్ అయినప్పుడు కూడా మనం సాల్పింజాస్టమీ అంటే ట్యూబ్ తీయకుండా జస్ట్ ట్యూబ్ కట్ చేసి లోపల ఉన్న ప్రెగ్నెన్సీ క్లియర్ అవుట్ చేసినప్పుడు కూడా ఆ ట్యూబ్ అనేది అతుక్కుపోయి ట్యూబల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రీవియస్ ట్యూబల్ సర్జరీస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వేరే సర్జరీస్ వల్ల కూడా మనకు లైక్ అబ్డామినల్ సర్జరీస్ వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే కాజెస్ ఫర్ ట్యూబల్ బ్లాక్. హౌ కెన్ వి డీల్? అంటే సపోజ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, సో దాన్ని మనం ఓపెన్ చేసుకోలేమా? డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. బేసికలీ ఏంటంటే అండర్లైయింగ్ కాజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా రూల్ అవుట్ చేస్తాము. ఇన్ఫెక్షన్స్ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇచ్చాక కూడా ట్యూబ్స్ ఓపెన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం లాప్రోస్కోపీ అండ్ హిస్టోస్కోపీ ప్లాన్ చేసి లాప్రోస్కోపీలో పైనుంచి కెమెరా వేసి చూస్తాం. అంటే లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, ట్యూబ్స్ వేరే చుట్టూ ఉన్న ఆర్గన్స్కి ఏమైనా అతుకపోయి ఉన్నాయా, అలా ఉంటే మాత్రం రిలీజ్ చేస్తాం. లేదు ప్రెజెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్, పెద్ద ఫైబ్రాయిడ్ వచ్చేసి అక్కడ ట్యూబ్ ఓపెనింగ్ దగ్గరే బ్లాక్ అయి ఉంటే ఫైబ్రాయిడ్ తీయడం వల్ల కూడా ట్యూబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇవేమీ లేవు అన్నప్పుడు హిస్టోస్కోపీ, అంటే గర్భసంచి లోపల క్యావిటీ లోపల మనం కెమెరా వేసి ఆ కెమెరా ద్వారా చూస్తూ గైడ్ వైర్ పంపించి ఆ ట్యూబ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని హిస్టోస్కోపీ గైడెడ్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాము. సో అలా కూడా మనం ప్రయత్నం చేస్తాం. లేదు ఇవన్నీ కూడా లేదు, మనకు లాప్రోస్కోపీ చేసినప్పుడే టీబీకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, దానివల్ల ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయి అన్నప్పుడు కూడా మనము టీబీ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఒక 6 months థెరపీ పెడతాం. దానివల్ల కూడా కొందరికి ట్యూబ్స్ స్పాంటేనియస్గా ఓపెన్ అయ్యి కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసికల్లీ ఏంటంటే అండర్లైయింగ్ కాజ్ అనేది రూల్ అవుట్ చేస్తాము. దాని తర్వాత మన సైడ్ నుంచి లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ చేసి హిస్టోస్కోపీ గైడెడ్ క్యాన్యులేషన్ కూడా ట్రై చేస్తాం. అండ్ ఇట్స్ నాట్ దట్ అంటే హిస్టోస్కోపీ చేసినంత మాత్రం 100% ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి అనేది కూడా గ్యారంటీ లేదు. ఇట్స్ లైక్ 50% ఛాన్సెస్. సన్నగా పల్చటి జాలీలాగా ఉంటే మాత్రం మనము వైట్తో పాటు క్లియర్ అవుట్ చేయొచ్చు. అదే మనకు కార్నియల్ బ్లాక్ అంటే థిక్గా మజిలే, అది ట్యూబ్ మజిలే గట్టిగా పెరిగి ఉండి బ్లాక్ ఉంటే మాత్రం మనం ఓపెన్ అప్ చేయలేము. సో అలాంటి కేసెస్లో మాత్రం ప్రెగ్నెన్సీ పరంగా అంటే మాత్రం మనం పెద్ద పద్ధతికి లైక్ ఐవీఎఫ్కి వెళ్ళేది ఉంటుంది. బికాస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలు ఏంటంటే మన ట్యూబ్స్తో సంబంధం లేదు. ఎగ్స్ డెవలప్ అయ్యాక ఎగ్స్ అని మనము స్కాన్లో బయటికి తీస్తాము, వీరకణాలతో బయటే కలుపుతాము, బయటే పిండంలాగా పెంచుతాము, పెరిగిన పిండంని స్కాన్లో చూసుకుంటూ డైరెక్ట్ గర్భసంచి లోపలికి వదిలేస్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే మన ట్యూబ్స్తో సంబంధం లేదు. సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనకు కొంచెం పెద్ద పద్ధతికి వెళ్ళేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే అసలు మన ట్యూబ్స్ ఎందువల్ల బ్లాక్ అవుతాయి, అది ఓపెన్ చేయొచ్చునా లేదా అనేది తెలుసుకున్నాము. ఒకవేళ ఓపెన్ చేయలేకపోతే ప్రెగ్నెన్సీ రాదా? లేదు, డెఫినెట్గా వస్తుంది ప్రెగ్నెన్సీ, బట్ ప్రాబబ్లీ మనం ఐవీఎఫ్కి వెళ్ళేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.